మెట్పల్లి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు దాడి చేశారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి గెలిచిన ఒక కౌన్సిలర్ చెట్లపల్లి మీనా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేశారు. బీజేపీ పార్టీ విప్ జారీ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని మిగిలిన బీజేపీ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. మెట్పల్లి మున్సిపాలిటీని బీజేపీ కోల్పోవడానికి మీరే కారణమంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఇంటి వద్ద గొడవకు దిగారు. మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు గెలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్లు 4 గెలుపొందారు. ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో బీజేపీ నుంచి గెలిచిన చెట్లపల్లి మీనా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేయడంతో మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది. మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము ప్రపోజ్ చేసి పంపించినాము. ఎలక్షన్ మూమెంట్లో ఏదైతే అభ్యర్థి ఉన్నారో దాంట్లో మేము మా 10 మంది కౌన్సిలర్స్ మున్సిపల్ కోయిలు విప్ కూడా నిన్న మేము విప్ జారీ చేయడం జరిగింది. కాకపోతే స్టేట్ పార్టీ పంపించిన టైంకు వాళ్ళు పంపించిన వెంటనే విప్ జారీ చేసినాం. ఇప్పుడు రామచంద్రరావు గారు ఎప్పుడు పంపిస్తే అప్పుడు ఇచ్చేసినాము. ఈరోజు ఎలక్షన్లో మన మీనా సుఖేందర్ గారు కాంగ్రెస్ కోటేసిండు. కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్ చైర్మన్ అయ్యిండు. మాకేం సంబంధం లేదు కదా. నేను విప్పు ఆల్రెడీ జారీ చేసిన. ఏదైనా ఉంటే మున్సిపాలిటీ అక్కడ ఉన్న ఆఫీసర్ చూసుకుంటారు, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా నన్ను టార్గెట్ చేస్తున్నాను. ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఇట్టి మా ఇల్లు పైన దాడి చేయడం. ఇల్లు బొడ్ల రమేష్, ఒక 2-3 కౌన్సిలర్స్, బొడ్ల ఆనంద్, ఒక 4-5 కౌన్సిలర్కి అందరూ వచ్చారు. వీళ్ళ మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నా. స్టేట్ పార్టీ కూడా కంప్లైంట్ చేస్తాను. అదే మెట్పల్లి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు దాడి చేశారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి గెలిచిన ఒక కౌన్సిలర్ చెట్లపల్లి మీనా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేశారు. బీజేపీ పార్టీ విప్ జారీ చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని మిగిలిన బీజేపీ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎవరైతే ఉన్నారో రాచకొండ యాదగిరి ఇంటి పైన బీజేపీ కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం దాడికి తెగబడ్డారు. ఇంట్లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించే ప్రయత్నం చేశారు. అక్కడికి వాళ్ళు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోయారు. అయితే పరస్పరం ఇరు వర్గాలు కూడా పోలీస్ కేసులు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే దాడి ఘటనకు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే బీజేపీ జిల్లా అధ్యక్షుడి నిర్లక్ష్యం వల్లే మెట్పల్లి మున్సిపాలిటీని బీజేపీ కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెట్పల్లి పట్టణ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుట్లలో నివాసం ఉంటున్న యాదగిరి ఇంటికి వెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన సిచ్యువేషన్ కనిపించింది. అయితే దీనికి సంబంధించిన పూర్వపరాలను పరిశీలిస్తే మెట్పల్లి మున్సిపాలిటీలో 10 వార్డులను గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చెరొక 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. 6 ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 14 మాత్రమే ఉంది. ఇంకొక 4 ఉంటే ఖచ్చితంగా బీజేపీ వశమవుతుంది కౌన్సిల్ అని చెప్పేసి, మెట్పల్లి మున్సిపల్ కౌన్సిల్ అనేది బీజేపీ వశమవుతుందని చెప్పేసి అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బయట కానీ హంగున్న చోట తాము దూరంగా ఉండాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని అనుగుణంగానే బీఆర్ఎస్ ఎక్సఫిషియో ఓటు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, ఆ తర్వాత ఈ మిగిలిన 6 కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుంచి ఓటింగ్ కు వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది వెళ్లిపోయిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ అనేది 11కు పడిపోయింది. 11 సీట్లు వస్తే ఎవరు అయినా కూడా వాళ్ళు మున్సిపల్ చైర్మన్ దక్కించుకుంటారు. అయితే కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్న ఇండిపెండెంట్లు 4 కూడా ఈ కాంగ్రెస్ కు తోడు కావడంతో వాళ్ళ సంఖ్య కూడా 10 అయింది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ విప్ జారీ చేసి ఉంటే డ్రా పద్ధతిలో చైర్మన్ ఎంపిక జరిగేది. బీఆర్ఎస్ దూరంగా ఉంది కాబట్టి బీజేపీకి 10, కాంగ్రెస్ కు సంబంధించి 10 ఉన్నాయి. డ్రా పద్ధతిలో ఎన్నిక జరిగేది, చైర్మన్ ఎన్నిక జరిగేది. కాబట్టి అటువంటి పరిస్థితిని కోల్పోయాం. లేదంటే వారు కూడా ఎన్నికకు దూరంగా ఉంటే కోరం లేకుండా వాయిదా అనపడేది. కనీసం అటువంటిది లేకుండా జిల్లా అధ్యక్షుని హోదాలో ఉంటూ ఒక నిర్లక్ష్యం ప్రదర్శించారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తే అందరూ కూడా పార్టీని ధిక్కరించే వాళ్ళు కాదు అని చెప్పేసి అసలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికంటే ముందు ఈ చెట్లపల్లి మీనా అనే కౌన్సిలర్ తనను
మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్పేసి స్థానిక ఎంపీ అరవింద్ దగ్గరికి వెళ్ళి అరవింద్ను కలిసి పలుమార్లు వివరించే ప్రయత్నం చేసినా అక్కడి నుంచి రెస్పాండ్ రాకపోవడం వల్లనే ఆ ఆగ్రహంతోనే ఆమె కాంగ్రెస్ ఓటేసింది అనేది కూడా ఒక ప్రాథమిక అంతున్న సమాచారం. ఏదేమైనా ఈ నిర్లక్ష్యం అంతా జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కావడం వలన ఇది జరిగిందని చెప్పేసి అయితే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నందుకు, మున్సిపల్లో జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు సహకరించిన మీనా సుఖేంద్ర గౌర్ గారికి నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే మన తోటి కౌన్సిలర్ మన ఇండిపెండెంట్ కూడా మనకందరికి సహకరించారు. వారందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాను. ఇంత ఆప్యాయతగా నన్ను గెలిపించినందుకు మెట్టిపల్లిని ఒక సుందరంగా చేయాలని ఆలోచన వచ్చిన ఎట్టి పరిస్థితుల మంచిగా సుందరంగా చేస్తాను. ఈ విజయం అన్నది ప్రజల విజయం. మేము నిల్చుండబెట్టిన అభ్యర్థి కూడా ఒక మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు. ఈ మెట్పల్లి పట్టణంలో ఒక మంచి పేరున్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నది. వారు ఇవాళ విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. అదేవిధంగా ఓంకార్ నవీన్ అనే ఒక యువకునికి, ఒక బీసీ బిడ్డ అయిన మున్నూరు కాపు అభ్యర్థికి ఇవాళ మేము వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ప్రజలు, మెట్పల్లి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మాకు సంబంధం లేదు. మా పార్టీ అయితే మేము విప్పించినాం, బీజేపీ వాళ్ళు విప్పియలేదు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు దాడి చేశారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి గెలిచిన ఓ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేశారు. బీజేపీ పార్టీ విప్ జారీ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని మిగిలిన బీజేపీ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మెట్పల్లి మున్సిపాలిటీని బీజేపీ కోల్పోవడానికి మీరే కారణమంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఇంటి వద్ద గొడవకు దిగారు. మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు గెలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్లో నలుగురు గెలుపొందారు. ఓటింగ్కు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో బీజేపీ నుంచి గెలిచినటువంటి చెట్లపల్లి మీనా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేయడంతో మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది. లోపల ఉన్నాడు తీరంటే ఈడ లేదు అని అని మేము తలపెట్టుకున్నాం భయపడి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి విప్ ఫస్ట్ సబ్మిషన్లో జెరాక్స్ ఇచ్చారు. వాళ్ళకి రావడం లేట్ అయింది, కానీ విప్ అక్కడ అలౌ చేశారు. విప్ ఉన్నది అక్కడ. విప్ ఆయన సబ్మిట్ చేసినప్పుడు జెరాక్స్ చేశారు. పొద్దున 10 o'clock లోపలనే ప్రింటెడ్ విప్ వారికి ఇవ్వడం జరిగింది. ఏ ఫాము, బి ఫాము విప్ కూడా జారీ చేయడం. విప్ ఎప్పుడైనా సరే 10 o'clock లోపల ఇస్తారు, ఓటింగ్ అయ్యే ముందు. సో కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా లేదు. అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్ల అక్కడ ఉన్నది. వాళ్ళు ఇప్పుడే వాళ్ళ అధ్యక్షుడు నాతో మాట్లాడారు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం.